అవినీతి సముద్రంలో ఏసీబీ వలేస్తే చిన్న చేపలు పెద్ద చేపలు పడడం కామనే. కానీ ఈసారి వల చినిగే రేంజ్లా ఓ భారీ తిమింగలమే చిక్కిందోలా. R&B ఇంజనీర్ల నౌకరీ చేసుకుంటా సారు రోడ్లు కట్టిండో లేదో తెలియదు కానీ తన ఆస్తులకు మాత్రం ఎక్స్ప్రెస్ హైవే వేసుకున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగే కానీ సారు ఇల్లు కుబేరుడు బ్రాంచ్ ఆఫీస్ లెక్క కనిపించింది ఏసీబీలో సోదాలా. మరిగా ఈ అవినీతి తిమింగలం కథ ఏందో చూద్దాము. వాయమ్మనే పెద్ద నగల దుకాణమే ఉన్నది కదా ఈడ. 15 బంగారు బిస్కెట్లు, చైన్లు, ఉంగురాలు, వెండి గిన్నెలు, గిలాసలు, పళ్ళాలు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే వెండి బంగారు నగలకు లెక్కే లేనట్టు ఉన్నది పోండ్రి. అట్లాని ఎండి బంగారమే కాదు, నోట్ల కట్టాలు సుతం అడ్డగోలుగానే ఉన్నాయి ఆడ. ఇక ఇవే కాదు, మంచి మంచి కాస్ట్లీ మందు బాటలు కూడా ఉన్నాయి. మరి అవేమన్నా తక్కువ ఉన్నాయా అంటే అవి కూడా చిన్నపాటి వైన్స్ దుకాణాలు ఉన్నట్టే ఉన్నాయి. ఇవన్నింటిని చూస్తుంటే అవినీతి తిమింగలం కాదు, అంతకు మించిన పేరు ఇంకేదైనా ఉన్నా కూడా పెట్టాలని అనిపిస్తున్నదిలే. R&B డిపార్ట్మెంట్ లా ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్న మోహన్ నాయక్ అనే ఈయన గారి మీద బగ్గ ఫిర్యాదులు వచ్చేటాలకు ఇవాళ ఏసీబీ అధికారులు రంగంలో దిగి వలెత్తే ఈ అవినీతి ఆనకుండా సిక్కింది. ఇట్లా మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల రూపాయల నెట్ క్యాష్ తోనట్టుగా 2.5 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు అధికారులు. ఇక ఇవే కాదు, హైదరాబాద్ లో చాలా జాగాలనే ఫ్లాట్లు ఉన్నాయట, నిజామాబాద్ లో వ్యవసాయం భూమి ఉన్నదట, చాలా ధరకల్లా విల్లా, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు, ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారుల విచారణ తేలింది. విచారణ ఇంకా చేస్తున్నారు కాబట్టి ఈ అవినీతి ఆస్తుల చిట్టాపద్దు 200 కోట్ల ఏరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం అంతటా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు అప్పచెప్పి కోట్ల రూపాయలు కథం పట్టిస్తున్నట్టు ఆయన మీద ఆరోపణల చట్టాలకు విచారణ చేస్తే ఇంత సొమ్ము బయటపడ్డది. మరిట్లా అవినీతి సొమ్మును ఆంబుక్క పెడుతున్న అవినీతి రాయుళ్లు బయటపడకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు గాని పాపం బండినప్పుడు మాత్రం అందరి లెక్కలు బయటికి వస్తాయి. మరి పబ్లిక్ మిమ్మల్ని ఏ అధికారులైనా లంచం కోసం ఇబ్బంది పడితే ఏం భయపడకుండా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయుండ్రి. వాళ్ళు రంగంలోకి దిగి అవినీతి చేసిన భరతం పడతారు. ఏమంటున్నావు, సరేనా?